ఏమైంది? ఇంకా పడుకోలేదా? యాజ్ ఎక్స్పెక్టెడ్. ఇలా చూడు, నువ్వు నాన్నని మోసం చేయగలవేమో కానీ నన్ను మోసం చేయలేవు. నువ్వు ఎవరన్న నిజం నేను బయట పెడతాను. ఓ రియలీ? అలాగే నీకు నా గురించి నిజం ఎలా తెలుస్తుంది? అలాగే నిజం చెప్పాలంటే నీ సందేహం నిజమే. నా వేద్ ఏడవలేదు. ఇంకా తను నన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్ళడానికి కూడా రాలేదు. ఇంకొక నిజం చెప్పనా, నాకు నా వేద్కి డివోర్స్ అసలు అవ్వనే లేదు. అతను ఇంకా కూడా నా భర్తే. పాపం అతను నన్ను మిస్ చేస్తున్నాడు. అందుకే మీట్ అవుదామని వచ్చాడు. అసలు ఎవరు మీరు? ఎందుకు మీరు మా లైఫ్ లోకి వచ్చారు? అసలు మీకేం కావాలి? ఇప్పుడు నేను నీ మమ్మీని. అలాగే నీకేమనిపిస్తుంది? నాకు దూరంగా ఉండండి. మీరు మా నుంచి ఏం కోరుకుంటున్నారో అది మాకు అర్థమయ్యేలా చెప్పండి. మీ ప్రాపర్టీ మొత్తం కావాలి. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. మా దగ్గర నుంచి మీకు ఒక్క పైసా కూడా దొరకదు. అర్థమైందా? రే బుడ్డోడా, నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. ఈ ప్రాపర్టీ మొత్తం ఎలా దోచుకోవాలో కూడా నాకు బాగా తెలుసు. నువ్వు కాదు, నీ బాబే మొత్తం ఇస్తాడు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేసుకో. గుడ్ నైట్. మళ్ళీ ఇంకో కొత్త కదా? చిరాగ్ నీకు అసలు ఏం కావాలి? బృందాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేసేయాలా? ఇలా చూడు చిరాగ్, నీకు అసలు ఏం కావాలో నాకు అర్థం కావడం లేదు. డాడ్ ప్లీజ్ ట్రస్ట్ మీ, ఇదంతా తనే నాకు చెప్పింది. ఏంటి? ఎవరు? ఏం చెప్పారు? డాడ్, తను చెప్పేది ఏది మీరు నమ్మద్దు. తను మిమ్మల్ని మోసం చేస్తోంది. చిరాగ్, నువ్వు మళ్ళీ నా మీద నింద వేస్తున్నావా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నేను నీకు ఏ ద్రోహం చేశాను? ఇక చాలు, చాలా ఎక్కువైపోయింది. ఇక నేను ఇంట్లోనే ఉంటూ అవమానపడలేను. నేను వెళ్తున్నాను. అరే బృందా ఆగు. డాడ్ లెట్ హర్ గో. ఇదంతా తన డ్రామా. ఇక చాలు చిరాగ్, ఎనఫ్ ఇస్ ఎనఫ్. నేను వెళ్తున్నాను. బృందా ఆగు. బృందా, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. డాడ్ అసలు మీరేం చెప్తున్నారు? ఇక చాలా ఆపు చిరాగ్. ఇక నుండి నువ్వు బృందా గురించి ఒక్క మాటన్నా కూడా నేను ఒప్పుకోను. నువ్వు నీ రూముకు వెళ్ళు. ఎవరో పరాయి ఆవిడ చెప్పిన మాటకి నన్ను తిడుతున్నారు. పరాయిది కాదు, తను నీ తల్లి. ఏంటిది? మీరు ప్రాపర్టీలో 30% భాగం నాకు రాసిచ్చారు. కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు అడిగాను నాకు మీ ప్రాపర్టీలో భాగం కావాలని? ఇది నేను తీసుకోలేను. ఇంకా చిరాగ్కి దీని గురించి తెలిస్తే అతను అనుమానించినట్టే నిజమవుతుంది. నేను ప్రాపర్టీ కోసమే నేను మిమ్మల్ని చేసుకున్నానని. ఇలా చూడు బృందా, చిరాగ్ ఏమనుకున్నా ఇక దాని గురించి నాకు అనవసరం. మొన్నటిదాకా నేను ప్రాపర్టీ మొత్తం తన పేరునే రాయాలనుకున్నాను. అప్పుడు నాకేమనిపించిందంటే నేను పోయాక నేను తనే చూసుకుంటాడు అని. ఇప్పుడు అలా జరుగుతుందని నాకు అనిపించడం లేదు. ఇలా చూడు బృందా, నీకెవ్వరు తోడుగా ఉన్నా లేకపోయినా నేనెప్పుడు తోడుగా ఉంటాను. నా రూమ్ లో నువ్వేం చేస్తున్నావు? నీకు తెలిసిందా లేదా? ఏంటిది? చూడు.
మీ నాన్న మీ ప్రాపర్టీ నుండి 30% షేర్ నాకు రాసిచ్చాడు. What? ఏమైంది? షాక్ అయ్యావా? ఇది ట్రైలర్ మాత్రమే. ఫుల్ పిక్చర్ ఎప్పుడైతే 70% నా పేరుకి రాసిస్తాడో అప్పుడు కంప్లీట్ అవుతుంది. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీకేమవుతుంది? నువ్వు చాలా చీప్ తెలుసా? ఇలాగే చీట్ చేస్తావా? ఇదిగో, అలాగే ఈ పిల్లకాయల ఐడియాస్ అన్ని నా దగ్గర వర్కౌట్ అవ్వు. కానీ నువ్వు ఇంకేం చేయగలవు? నువ్వు పిల్లకాయవే కదా. ఓ నా బుజ్జి, సీ యు బేబీ. ఇప్పుడు చిరాగ్ బృందా యొక్క సూయరూపం చూశాడు. తను అస్సలు ఆ విషయాన్ని ఊహించుండడు. ఒకవైపు చిరాగ్ వాళ్ళ నాన్నకి తన విషయం గురించి చెప్పాలనుకుంటున్నాడు. కానీ ఇంకోవైపు బృందా అర్షత్ని తన వలలో చిక్కించడానికి ఏ ఒక్క దారిని కూడా వదిలిపెట్టట్లేదు. అర్షత్కి ఈ విషయం గురించి అస్సలు తెలీదు. బృందాని తన లైఫ్ పార్ట్నర్గా ఊహించుకున్నాడు. కానీ ఆమె మోసం చేస్తోంది. ఇప్పుడు చిరాగ్ వాళ్ళ నాన్న ముందు బృందా చేస్తున్న కుట్ర పనులని బయటికి తీసుకొస్తాడా? లేకపోతే చిరాగ్ని ఫెయిల్ చేయడానికి బృందా కొత్త నాటకం వేస్తుందా? ఏంటి ఇవాళ చాలా సంతోషంగా ఉన్నా? ఎందుకు సంతోషంగా ఉండకూడదా? నీ వినాశనాన్ని ఆపడానికి నాకు మంచి ప్రూఫ్ దొరికింది. ఓ రియలీ? హ్మ్. ఏది ఒకసారి చూపించు. నా వినాశనానికి కారణమైన ఆధారం ఏంటో నేను చూస్తాను. చిరాగ్, ప్లీజ్ ఇది మీ డాడీకి చెప్పకు. నువ్వు ఏం చెప్తావు, నువ్వు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను. ఓ రియల్లీ? ప్లీజ్ నా ఫోన్ నాకు తిరిగి ఇవ్వండి. ఇదిగో, వెళ్ళి మీ నాన్నకి చూపించు. I will kill you. నిన్ను. ఏయ్! వదలు, నన్ను వదలు. చిరాగ్, నన్ను వదలమంటున్నానా? I will kill you. హే, చిరాగ్ ఏం చేస్తున్నావు? వదలు వదలు. కాపాడండి. డాడ్ తను ఎంత మోసం చేస్తుందో మీకు తెలియడం లేదు. ప్లీజ్ నన్ను వీడి దగ్గర నుండి కాపాడండి. ప్లీజ్. వీడు ఇవాళ హద్దు మీరిపోయాడు. లేదు నన్ను బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. డాడీ అబద్ధం చెప్తోంది. ఎంత ధైర్యం నీకు? నా కొడుకని చెప్పుకోవడానికి అవమానంగా ఉంది. పోరా, నా ఇంటి నుండి బయటికి వెళ్ళిపో. వెళ్ళిపో.